ఇది చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. పెన్షన్స్ పెంపుతో పాటుగా రైతులకు పెట్టుబడి అందించే పథకానికి ఈ కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం, అలాగే డిఏ పెంపునకు కూడా కేబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అది చూస్తున్నాం. మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. పెన్షన్స్ పెంపుతో పాటుగా రైతులకు పెట్టుబడి అందించే పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అలాగే డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం, డిఏ పెంపుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది స్టేట్ కేబినెట్. కంప్లీట్ డీటెయిల్స్ మా సెక్రటేరియట్ కరెస్పాండెంట్ ఎంపీ రావు ఫోన్ లైన్లో అందిస్తారు. రావు, ఎంతసేపట్లో ప్రారంభం కానుంది కేబినెట్ భేటీ? అలాగే ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? వేటికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది? 3:30కు కేబినెట్ భేటీ ప్రారంభం అవుతుంది. అంటే కొద్దిసేపటి క్రితమే టీడీపీ సమన్వయ కమిటీ భేటీ కూడా ముగిసింది. ప్రధానంగా ఈ రోజు కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుని ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద ఇప్పటికే 10,000 రూపాయలు విడతల వారీగా చెల్లించారు. మరోసారి కొత్తగా 10,000 రూపాయలు చెల్లించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. దీనికి సంబంధించి 10,000 రూపాయలు ఒకేసారి చెల్లించాలా లేదా 2 విడతలుగా చెల్లిస్తే ఆ ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఎంత పడుతుంది అనే అంశాల మీద కూడా అధికారులతో చర్చించిన తర్వాత డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దీంతో పాటుగా రైతు రక్ష పేరుతో కొత్తగా ప్రభుత్వం ఒక పథకాన్ని లాంచ్ చేసే ఆలోచనలో ఉంది. దీని మీద కూడా ఉదయం జరిగినటువంటి పార్టీ మీటింగ్ లో కూడా చర్చించారు. పార్టీ నేతల అభిప్రాయాన్ని తీసుకున్నారు. రైతులతో పాటుగా కౌలు రైతులకు కూడా పంట సాయం కింద 10,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే విధంగా కూడా కొత్త స్కీమ్ ను తెర మీదకి తీసుకొస్తున్నారు. దీని మీద కూడా దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు అంటే ముందుగా దీనివల్ల ఏమైనా నిధుల సమస్య వస్తుందా, లేదంటే ముందుగా చెక్కులు ఇచ్చి తర్వాత గతంలో రుణమాఫీ చేసిన విధంగా తర్వాత బ్యాంకుల్లో వేయడమా, ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అనేది కూడా అధికారులతో చర్చించిన తర్వాత ఈ పథకానికి కూడా దాదాపుగా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి ఇష్యూస్. మరొక కీలకమైనటువంటి అంశము రాష్ట్రంలో ఆటోలు ట్రాక్టర్ల యొక్క లైఫ్ ట్యాక్స్ రద్దు చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని మీద కూడా కేబినెట్ లో చర్చించి దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీని మీద కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. దాదాపుగా సుమారు 70 కోట్ల భారం ప్రతి ఏటా కూడా ఖజానా మీద పడుతుంది. దీనికి సంబంధించి దాదాపుగా 20 లక్షల మంది ఆటోలు కానీ ట్రాక్టర్ల ఓనర్లకు కానీ దీనివల్ల లబ్ధి జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇటీవల తీసుకున్నటువంటి పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా పెన్షన్లను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెన్షన్ల రెట్టింపుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. కేబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో పెన్షన్ల పంపిణీని ఏ విధంగా జరపాలనే దాని మీద కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇక అగ్రిగోల్డ్ బాధితుల ఇష్యూ కూడా ఈ రోజు ఏదో విధంగా చెక్ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. గత 4.5 ఏళ్లుగా ఈ ఇష్యూ సాగుతున్నప్పటికీ కూడా మధ్యలో కోర్టు కేసులు రావడం ఇటువంటి అంశాల వల్ల కొంచెం జాప్యం జరిగింది. అయితే దీనికి శాశ్వత పరిష్కారం చూపించే ఆలోచనగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలిసింది. అగ్రిగోల్డ్ బాధితులకు కూడా ఏ రకంగా న్యాయం చేసి ఈ ఇష్యూని క్లోజ్ చేయాలనే అంశం మీద కూడా ఈ రోజు కేబినెట్ లో కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ చెల్లింపుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అమరావతికి తరలి వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అమరావతిలో ఇళ్ల నిర్మాణం మీద కూడా ఈ రోజు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఇది దాదాపుగా ఈ రోజు ఎన్నికల వరాలు ప్రకటించే విధంగా కూడా కేబినెట్ సమావేశం అవుతుంది. త్వరలోనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉండడంతో ఈ రోజు పలు సంక్షేమ పథకాలు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రావు.